హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాదేవయ్య రుద్ర దగ్గరికి ఒక కొరడా తీసుకొని వచ్చి కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రుద్రాన్ని చూసి, ఏంట్రా నువ్వు నన్ను చంపాలనుకున్నావా? నన్ను చంపాలనుకోవడానికి గల కారణం ఏంట్రా అని చెప్పేసి కొడుతూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్ర అయితే ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి అని చెప్పేసి, నేను ఇలా చేశాను, నాకు ఈ ఆస్తి ఎలాగైనా దక్కాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య అయితే, ఏంట్రా ఆ ఆస్తి పేపర్లు నీ పేపర్ మీదే ఉన్నాయి, ఒకసారి చూసుకో. ఆ క్రిష్ గాడి మీద ఒక్కటి కూడా లేదు, ఎన్ని పేపర్స్ చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ సత్య పక్క నుండి వింటూ ఉంటుంది. ఏంటి ఆస్తి మొత్తం మామయ్య క్రిష్ పేరు మీద ఉంచుకున్నాడా, ఈ రుద్ర మీద ఉంచాడా? అదేంటి ఇద్దరికి సమాన సర్దాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రుద్ర అయితే, అదేంటి క్రిష్ కూడా నీ కొడుకే కదా, వాడికి కూడా ఈ ఆస్తిని పంచాలి కదా, మొత్తం నా మీద ఎందుకు రాసి పెట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య అయితే, క్రిష్ నా కొడుకు కాదు, క్రిష్ నా కన్న కొడుకే కాదు అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బాపు వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంటి నువ్వు చెప్తున్నది నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య అయితే చాలా గట్టిగా, అవునరా కృష్ణ కొడుకు కాదురా, నేను కన్న కొడుకే కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలను సత్య అయితే వింటూ ఉంటుంది. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి క్రిష్ మహాదేవయ్య కొడుకు కాడా? అయితే ఇన్నాళ్ళు ఎందుకు అలా తన కొడుకు అని పెంచాడు అని చెప్పేసి అనుకుంటూ తన వైపుకు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య అయితే, నేను వాడిని ఇప్పించుకుంటున్నాను అంతేగాని వాడు నా కన్న కొడుకు అయితే కాదు, అది నా ప్రొడక్షన్ కోసం వాడిని ఉంచుకుంటున్నాను అంతే. నిన్న ఎప్పుడుగా ప్రేమగా చూశానే కానీ వాడిని ఎప్పుడైనా ప్రేమగా చూసావారా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.